హలో హ్యాకర్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి ఫస్ట్ స్టెప్ ఖాళీ లైనక్స్ ఇన్స్టాల్ చేసుకోవడం. కానీ చాలా మంది డిఫాల్ట్ సెట్టింగ్స్తో ఇన్స్టాల్ చేసి ల్యాగ్ ఫేస్ చేయడం, విఎం క్రాష్ అయిపోవడం, డిస్క్ ఫుల్ అయిపోవడం ఇలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు. ఈ రోజు వీడియోలో వర్చువల్ బాక్స్లో ఖాళీ లైనక్స్ ఒక ప్రో హ్యాకర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. మీ దగ్గర 2 GB ర్యామ్ ఉన్న లో పీసీ నుంచి 16 GB ర్యామ్ ఉన్న హై ఎండ్ పీసీ దాకా బేసిక్, మీడియం మరియు అడ్వాన్స్ సెట్టింగ్స్ ఎలా ఇవ్వాలి, వైరస్ మన మెయిన్ పీసీకి రాకుండా నాట్ మరియు హోస్ట్ ఓన్లీ అడాప్టర్స్ నెట్వర్క్ ఎలా సెటప్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ మనం వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకుందాం. వర్చువల్ బాక్స్ అని సెర్చ్ చేయండి. వర్చువల్ బాక్స్ ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ క్లిక్ చేసి డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్. ఇప్పుడు ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ ఉంటుంది, మీకు ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి విండోస్, మ్యాక్ ఏదైనా మనకు కావాల్సిన హోస్ట్ ఏది ఉంటుంది దానికి ఇన్స్టాల్ చేసుకోండి. విండోస్ నాది విండోస్ హోస్ట్. సో డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేసుకుందాం. ఖాళీ అని ఓకే, ఖాళీ అని సెర్చ్ చేయండి. గెట్ ఖాళీ. మోస్ట్ అక్కడ రికమెండెడ్ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఇన్స్టాల్ రికమెండెడ్ క్లిక్ చేసుకొని మనం కంప్లీట్ అఫీషియల్ ఇన్స్టాలేషన్ విత్ కస్టమైజేషన్ ఉన్న ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, డౌన్లోడ్ స్టార్ట్ అయ్యింది. ఇందులో చాలా వర్షన్స్ ఉంటాయి, కానీ ఇప్పుడు వర్చువల్ బాక్స్ నాది డౌన్లోడ్ అయిపోయింది. ఇన్స్టాల్ చేసుకుంటాను. ఓకే, యాక్సెప్ట్. నెక్స్ట్ నెక్స్ట్ ఎస్ క్లిక్ చేయండి. ఎస్. నెక్స్ట్ ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాల్ అవుతుంది. ఫినిష్. ఇప్పుడు వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఎక్స్టెన్షన్ అనేది కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి ఇందులో. సో ఎక్స్టెన్షన్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం కాబట్టి జస్ట్ క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా ఇన్స్టాల్కి ఆప్షన్ వస్తుంది. ఇన్స్టాల్ చేయండి. ఓకే, అంత అగ్రీ సెలెక్ట్ చేసి యాక్సెప్ట్ చేయండి. సో ఇప్పుడు మనం బేసిక్ నుంచి అడ్వాన్స్గా విఎమ్స్ క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ బేసిక్, ఖాళీ బేసిక్ సెట్టింగ్స్. ఇక్కడ మనం మన ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ ఉంది కాబట్టి మన ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనం ఎంచుకునే ఓఎస్ లైనక్స్. సో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మారుతుంది. మనది ఖాళీ లినక్స్ కాబట్టి డెబియన్ డిస్ట్రిబ్యూషన్. డెబియన్ డిస్ట్రిబ్యూషన్ క్లిక్ చేసుకొని 64 బిట్ ఉంటుంది. ఈ ఆప్షన్స్ ఏం అవసరం లేదు, ఇవన్నీ నెక్స్ట్ సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్టోరేజ్ అనేది మినిమం 25 GB. బేసిక్ దానికి మినిమం 25 GB మాత్రం ఇవ్వాలి, అంతకు మించి ఇవ్వకూడదు, ల్యాగ్ అయిపోద్ది. సో ఫినిష్ చేయండి. ఇప్పుడు మెయిన్ సెట్టింగ్స్కి వెళ్దాం. మెయిన్ సెట్టింగ్స్లో మనకి అన్ని కరెక్ట్గానే చూసుకున్నాం. ఫీచర్స్లో ఇక్కడ చూడండి, షేర్, డ్రాగ్ అండ్ డ్రాప్ ఉన్నాయి కదా, ఇవి బై డైరెక్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం విఎంకి ఏమన్నా కాపీ చేసుకోవచ్చు మనం హోస్ట్ మెయిన్ సిస్టమ్ నుంచి. సో నెక్స్ట్ ఈ ఫీచర్స్ ఏం అవసరం లేదు. సో ఫస్ట్ మనం బేస్ మెమరీ మినిమం 2 GB బేస్ మెమరీ ఉండాలి. ప్రాసెసర్ వచ్చేసి ఒక 4 నుంచి 2 నుంచి 4, కానీ మ్యాక్సిమం 2 ఇచ్చుకుంటేనే బెటర్ బేసిక్కి. అంతకు మించి సపోర్ట్ చేయదు, ల్యాగ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో మెమరీ మ్యాక్సిమం ఫుల్ ఇచ్చుకోండి, అదే బెస్ట్. లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది.
సో నెక్స్ట్ మనం ఆల్రెడీ ముందు ఇమేజ్ ఇచ్చుకున్నాం కాబట్టి ఇక్కడ ఏమీ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. స్టోరేజ్ ఇక్కడ ఈ ఆప్షన్ దగ్గర. ఓకే. ఓకే. నెక్స్ట్ అడాప్టర్. మీకు నాట్ కానీ బ్రిడ్జ్ అడాప్టర్ కానీ ఇవి ఎలా పనిచేస్తాయంటే మీకు బ్రిడ్జ్ అడాప్టర్లో సేమ్ అది అనదర్ ల్యాప్టాప్ అనదర్ సిస్టమ్ లాగా మీకు బిహేవ్ చేస్తుంది. సో యూఎస్బి మాత్రం 3.0 మీ సిస్టమ్ 3.0 ఉంటే 3.0 సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం అడాప్టర్ మాత్రం నాట్ ఇచ్చుకుంటే మీకు బెస్ట్. సో మనం అడాప్టర్ కూడా నాట్ పెట్టుకుందాం ఇక్కడ, ఎందుకంటే మనకి అదే కొంచెం సేఫ్. నాట్ అనేది మనకి సేఫ్. సో అంతా ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. నెక్స్ట్ మనం మీడియం సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం అన్నిటిలాగే ఓఎస్ సెలెక్ట్ చేసుకుందాం. లైనాక్స్, డెబియన్ డిస్ట్రిబ్యూషన్, ఎవ్రీథింగ్ కామన్. సో అది నెక్స్ట్లో క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మాత్రం మనం స్టోరేజ్ ఇచ్చుకుందాం. మినిమం స్టోరేజ్ 50, అట్లీస్ట్ 40 to 50 మీడియంకి స్టోరేజ్ ఇవ్వాలి మీరు. సో 40 to 50 ఇచ్చుకున్నాను. ఇప్పుడు మనం మళ్ళీ అన్ని చెక్ చేసుకుంటాం. ఫీచర్స్లో సేమ్ బై డైరెక్షనల్. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్ మెమరీ కూడా మనం మినిమం 4 GB బెస్ట్. నెక్స్ట్ ఇది ఫుల్లే, వీడియో మెమరీ ఫుల్, ఇందులో ఇంకా ఆప్షన్ లేదు. సో మనం ఇక్కడ ఏం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ నేను బ్రిడ్జ్ అడాప్టర్ తీసుకుంటాను. బ్రిడ్జ్ అడాప్టర్ యూఎస్బి కూడా మనకి ఎక్కువగా వైఫై హ్యాకింగ్స్ కట్టి ఉపయోగపడుతుంటుంది అడ్వాన్స్గా ఉంటే. ఓకే. ప్రొసెసర్ మనం మినిమం 4 కోర్స్ ఇచ్చుకుంటే బెస్ట్ మ్యాక్సిమం. ఓకే అంతే. ఓకే, ఇప్పుడు అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా అలా చేసుకొని చూద్దాం. సేమ్ చూసారా, ఇక్కడ మీకు యూఏ మారింది. మీకు ఫస్ట్లో ఫినిషన్ వచ్చేది, ఇక్కడ ఫినిషన్ రావట్లేదు. సో ఒకసారి ఇలా వస్తుంటుంది, మీరు కంగారు పడకండి. జస్ట్ ఇక్కడ నెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు సేమ్ అన్నీ ఇక్కడ బేస్ మెమరీ అన్నీ ఇక్కడ ఇచ్చుకోవాలి. మినిమం 8 GB. సో నెంబర్ ఆఫ్ 4 అనమాట. ఇది ఒక 6. మీకు ఒకటి ఎప్పుడు ప్రాసెసర్లో ఈవెన్ నెంబర్స్లోనే ఇవ్వాలి, ఆడ్ నెంబర్స్లో ఇవ్వకూడదు, మీ పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది. అది మాత్రం చెక్ చేసుకోండి. స్టోరేజ్ మాత్రం మినిమం 80 నుంచి 100+ ఉండాలి. ఓకే, ఫినిష్ చేయండి. ఓకే, ఇప్పుడు సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుందాం. ఓకే, అన్ని కరెక్ట్గా చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, బేసిక్, ఎక్స్పర్ట్, రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఈ 2 ఆప్షన్స్ చెక్ చేసుకోండి. మనకి మ్యాక్సిమం ఎక్స్పర్ట్ వాడతాం కాబట్టి ఓకే. బై డైరెక్షనల్ ఇవి మాత్రం కామన్, అన్నిటికీ కామన్గా ఉంటాయి, చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకండి.
సో ఆల్రెడీ మనం అక్కడ ఇచ్చేసాం కాబట్టి ఇక్కడ అన్ని రిఫ్లెక్ట్ అయిపోయాయి. వీడియో మెమరీ ఫుల్. ఓకే, నెక్స్ట్ ఇది ఇంకా టచ్ చేసిన అవసరం లేదు. అవి నెట్ ఇక్కడ చూడండి, హోస్ట్ ఓన్లీ అడాప్టర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నాట్ పెట్టుకోవచ్చు, బ్రిడ్జ్ అడాప్టర్ పెట్టుకోవచ్చు. మనం హోస్ట్ ఓన్లీ అడాప్టర్ పెడదాం. ఎందుకు అంటే ఇవి ప్రైవేట్ రూమ్స్ అనమాట, ప్రైవేట్ ల్యాబ్. మన ఎలాంటి ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు వీటికి. మనం సెక్యూర్గా టెస్ట్ చేసుకోవడానికి మన ఇంటర్నల్ ప్రైవేట్ నెట్వర్క్స్లోనే, అంటే వేరే విఎమ్స్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తాం ఇంటర్నల్ థింగ్కి. సో మన అడ్వాన్స్ ముందు స్టార్ట్ చేద్దాం మిషన్, మీకు తెలుస్తుంది. సో ఇక్కడ గ్రాఫికల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. గ్రాఫికల్గా ఓకే, ఏం స్పిన్ అయింది. సో ఇవన్నీ నార్మల్. ఇంకా మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం, ఇంగ్లీష్, కంట్రీ. సో కీబోర్డ్ ఏ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్. ఓకే, నేను ఇక్కడ చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. చాలా టైం పడుతుంటాయి కొన్ని పీసెస్కి, కంగారు పడకండి. ఓకే, నెట్వర్క్ ఎస్. ఇక్కడ మనం వేరే నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలండి, ప్రైవేట్ రూమ్ కదా, అందుకని అలా అడుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది డొమైన్ నేమ్ వదిలేండి, అన్నీ ఫ్రీ. ఓకే, ఇక్కడ మీ నేమ్ ఇవ్వాలి, యూజర్ నేమ్. జస్ట్ మనం టెక్ టెక్ అని టైప్ చేద్దాం. ఓకే ఓకే, పాస్వర్డ్ ఇచ్చుకోండి, మర్చిపోయే పాస్వర్డ్ పెట్టుకోకండి. సో ప్రాసెస్ అవుతుంది, చాలా టైం పడుతుంటుంది. ఓకే, ఇక్కడ ఎంటైర్ ఫుల్ డిస్క్, యూజ్ ఎంటైర్ డిస్క్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. 1 డిస్క్ వస్తుంది, సెలెక్ట్ చేసుకో, కంటిన్యూ. ఓకే, ఇది కూడా మ్యాక్సిమం రికమెండెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది కూడా డిఫాల్ట్ సెలక్షనే. ఓకే, పార్టీషన్ ఎస్ పెట్టుకోండి. ఓకే, ప్రాసెస్ అవుతుంది, బేస్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి కావాల్సిన డిఫాల్ట్ సాఫ్ట్వేర్స్ అన్ని, టూల్స్ అన్ని ఇందులో ఉంటాయి. కంటిన్యూ చేసుకోండి. సో ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, డన్. ఇప్పుడు మనకి బూట్ లోడర్ ఇది, ఎస్ కంటిన్యూ. సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ డివైస్, మనకి డ్రైవ్. ఓకే ఓకే, కంటిన్యూ. కంటిన్యూ. ఇప్పుడు రీబూట్ అవుతుంది, మిషన్ స్టార్ట్ అవుతుంది. అయింది. ఓకే, లాగిన్ అవ్వండి. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఇంటర్నెట్ వస్తుందో. ప్రైవేట్ రూమ్ అని చెప్పాను కదా, ఇక్కడ మీకు ఇంటర్నెట్ యాక్సెస్ ఉండదు, కానీ చూడండి. సో దట్స్ ఇట్. ఇప్పుడు టెర్మినల్లో చూద్దాం, పిన్ చేద్దాం. సరే, రీస్టార్ట్ షట్ డౌన్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీకు కావాలి కదా ఇన్స్టాల్ చేసుకోవడానికి నెట్ యాక్సెస్ కావాలి, ఎలా వస్తుంది? అప్పుడు మ్యాట్ అడాప్టర్ ఇచ్చుకోవాలి. మీరు అడాప్టర్ 2 ఎనేబుల్ చేసుకొని నెట్ అడాప్టర్ ఇచ్చుకోవాలి. అప్పుడు మళ్ళీ సిస్టమ్ని స్టార్ట్ చేస్తే మిషన్ని మీకు ఆటోమేటిక్గా ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. లాగిన్ అయ్యి ఓకే, 2 ల్యాండ్స్ వచ్చాయి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ టెర్మినల్లో కూడా రావట్లేదు. ఇప్పుడు మనం
టర్మ్లో కూడా రాదు మ్యాక్సిమం. ఇప్పుడు మనం నెట్వర్క్స్ అక్కడ సెట్టింగ్స్లో మన నెట్వర్క్ సెలెక్ట్ చేసుకుందాం. వైడ్ కనెక్షన్ 1 అంతే, కనెక్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. సో వస్తుంది చూసారా. సో ఇలా మీరు ఇంటర్నెట్ యాక్సెస్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీడియం ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూడండి. గ్రాఫికల్ ఇంటర్ఫరెన్స్, గ్రాఫికల్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇంగ్లీష్ ఇవన్నీ కామన్, మీకు తెలిసిందే, ఆల్రెడీ చూసారు కాబట్టి. ఓకే, కంటిన్యూ, లీవ్ ఇట్ ఇది, కంటిన్యూ, నేమ్ ఇచ్చుకోండి, హ్యాకర్ అని ఇద్దాం, పాస్వర్డ్. ఓకే 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 సో ఎంటర్ డిస్క్, సేమ్ రికమెండెడ్, కంటిన్యూ. ఓకే, సో ఎస్ పెట్టండి, కంటిన్యూ. ఓకే, మీడియం పీసీ కాబట్టి ఇవన్నీ యాక్సెప్టబులే, కంటిన్యూ చేయండి, ఇవన్నీ ఉంటాయి. ఓకే, కంటిన్యూ. ఓకే, ఇక్కడ డివైస్ సెలెక్ట్ చేసుకోండి, డ్రైవ్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కంటిన్యూ, రీబూట్. ఓకే, స్టార్ట్ అయింది. ఓకే, క్లిక్ చేసుకుందాం, టెర్మినల్. సో మీకు ఆటోమేటిక్గా ఇంటర్నెట్ యాక్సెస్ కూడా వస్తుంది, ఎందుకంటే మనం బ్రిడ్జ్ అడాప్టర్ సెలెక్ట్ చేసుకున్నాం. దీనికి బ్రిడ్జ్ అడాప్టర్ అంటే మీకు సేమ్ అనదర్ డివైస్ లాగా టూల్స్ అన్ని చూడొచ్చు. సో ఇప్పుడు మనం మెయిన్ బేసిక్ మినిమం ఇది రిమూవ్ చేసుకునేటప్పుడు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి, డిలీట్ ఆల్ ఫైల్స్ అండ్ డేటా అని. లేకపోతే మళ్ళీ అదే నేమ్తో మీరు ఫైల్స్ మళ్ళీ ఇంకో మిషన్ క్రియేట్ చేయలేరు. సో దీన్ని స్టార్ట్ చేసుకుందాం. ఇది గ్రాఫికల్ కాదు, ఓన్లీ ఇన్స్టాల్ అని క్లిక్ చేసుకోండి. ఎందుకంటే మనకి గ్రాఫికల్ ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఏమవుతుందంటే కర్సర్ కనిపించదు, ఒక్కోసారి ల్యాగ్ అయిపోయి ప్రాబ్లం అయిపోద్ది. సో మీరు ఇదైతే మీకు బెనిఫిట్, ఎందుకంటే మీరు బేసిక్స్ అన్ని నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు లాంగ్వేజ్ కంట్రీ ఇవన్నీ కామన్గా మీరు మీ కీబోర్డ్ అప్ అండ్ యారోతో మీరు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి. మీది లో పీసీ అని కంగారు పడకండి, వర్కౌట్ అవుతుంది. మీరు కమాండ్స్ బేసిక్స్ అన్ని నేర్చుకోవచ్చు స్మాల్గా ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ప్రాసెస్ అన్నిటికీ సేమే, బట్ చూసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి, సెట్టింగ్స్ అన్ని మార్చుకోవాలి. సో చూడండి, చెక్ చేయండి, ఫుల్ మీ యూజర్ నేమ్ ఇవ్వండి ఇక్కడ. ఓకే, మీ పాస్వర్డ్ సెటప్ చేసుకోండి, మళ్ళీ వెరిఫై పాస్వర్డ్, కంటిన్యూ. మిక్స్ అయ్యి జాగ్రత్తగా చూడండి. మనం ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు రికమెండెడ్ టూల్స్, టాప్ 10 టూల్స్ ఇలాంటి కొన్ని టూల్స్ మనం ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. ఆ టూల్స్ ఇక్కడ కొన్ని అన్చెక్ చేయాలి, ఎందుకంటే
ఆ టూల్స్ అన్ని ఇన్స్టాల్ అయితే మీ విఎం క్రాష్ అయిపోద్ది. సో మీరు చూసుకొని ఏవేవి అన్చెక్ చేయాలి ఇప్పుడు చెప్తాను. ఇవంతా ఇప్పుడు మామూలుగా మీరు ఫస్ట్ నుంచి చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుద్ది. ఇవన్నీ సేమ్, అన్నిటికీ ఒకటే. ఇగో మీకు చెప్పాను కదా, ఇక్కడ మీరు చూడండి, ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ టాప్ 10, నెక్స్ట్ మీకు డిఫాల్ట్, ఇవి అన్చెక్ చేయాలి. లేకపోతే మీ సిస్టమ్ ఓవర్ వెయిట్ అయిపోతే ఫాస్ట్గా ఉండదు. అది చూసుకోండి. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ డివైస్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, 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 అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు లాగిన్ చేసుకుందాం. ఓకే, సో చూడొచ్చు మీరు, మనకి నెట్ యాక్సెస్ ఉంది. చూసారా, మిషన్స్ మనకి టూల్స్ కొన్ని తగ్గాయి. సో మీకు కొంచెం బెటర్గా ఉంటుంది, క్రాష్ అవ్వకుండా. నెట్ యాక్సెస్ కూడా చెక్ చేసుకుందాం, బిన్ చేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు చాలామంది మెసేజ్ పెట్టారు కామెంట్స్లో. కొంతమంది కామెంట్స్ పెట్టారు, ఆ, చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇలా కొన్ని కనిపించట్లేదు అది ఇది అని, న్యూ వర్షన్ కూడా పెట్టమని. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. సో నేను మానేద్దాం అనుకున్నాను, కానీ చాలామంది చూస్తున్నారు వీడియో, సో అందుకని చేస్తున్నాను. మీరు కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఆ, కొంచెం నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను సాల్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాను. అంతే గైస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.